మేజర్ కంప్లైంట్స్ పేషెంట్స్ చూసేప్పుడు ఏం చెప్తారంటే మంట ఇక్కడ మంట ఉంది, అసిడిటీ ఉంది, రిఫ్లెక్స్ ఉంది అని చెప్పారు. అది ఏమింటే గర్డ్ జిఆర్డి అట్లా అని చెప్తాము. అదేమిటో యాసిడ్ రిఫ్లెక్స్ అవును, మన కడుపులో డైజెస్ట్ చేసేని యాసిడ్ దాని సెక్రెట్ అవును స్టమక్లో ఉండి. అది ఇప్పుడు మనం వచ్చి ఫుడ్ పైప్లో పోతే దాంట్లో మంట మరీ వచ్చును, అదే అసిడిటీ చెప్తారు. అది వచ్చి మనం అది డయాగ్నోస్ చేయాలంటే మనం స్టెప్ బై స్టెప్ మనం చూడాలి. ఫస్ట్ ఎండోస్కోపీ చూడాలి, అది ఎట్లైనా హయాటస్ హెర్నియా ఉందని చూడాలి. సో అది ఉంటే దాని ట్రీట్మెంట్ అది ఎట్లా అందరిమే ఒకే అసిడిటీ అంతా ఒకే రీజన్ ఉండదు, ఒగో స్టెప్స్గా చూడాలి. సో దాని అంతా మనం ఎవాల్యుయేట్ చేసి దానికి కరెక్ట్గా ప్రాపర్ ట్రీట్మెంట్ ఎత్తుంటే అది సరిగిపోను. సో అది బేస్డ్ ఆన్ మెడిసిన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ సమ్ టైమ్స్ ఇంటర్వెన్షన్స్ అది చూస్తే మనకు అది కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు గర్డ్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉండే వాళ్ళు అందరిమీ ఎండోస్కోపీ చేయాలంటే అట్లాంటితే లేదు. అది మనం చూసేది వచ్చి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉందని చూస్తుంది. ఇప్పుడు ఏజ్ ఫస్ట్ చూస్తాము, ఏజ్ మోర్ దెన్ 40 years. వెనకొచ్చి వేరే ఏదైనా అసోసియేటెడ్ సిమ్టమ్స్, మింగేప్పుడు కష్టంగా ఉంది, అక్కడ లోగా పోయేదని కష్టం ఉందా, అది డిస్ఫేజియా, అప్పుడు చెక్ చేయాలి. వెనకొచ్చి థర్డ్ వెయిట్ లాస్, సో వాళ్ళకి ఏదైనా వెయిట్ తగ్గుతూనే ఉంది అట్లా అనేది చూడాలి. ఫోర్త్ వచ్చి మనం వేరే ఏదైనా ప్రాబ్లమ్కి మనం మెడికేషన్ ఎత్తుతూ ఉంటాము. సో మనం ఇప్పుడు పేషెంట్ వచ్చారు, వాళ్ళు మరి గర్డ్ ఉంది, రిఫ్లెక్స్ డిసీజ్ ఉంది అని చెప్పారు, వాళ్ళ ఇప్పుడు వచ్చి ఎండోస్కోపీ మాత్రందా టెస్టా అట్లాంటిదే లేదు, వేరే అదర్ టెస్ట్ అంతా ఉంది. ఎండోస్కోపీ వన్ ఆఫ్ ద టెస్ట్. ఇప్పుడు అది ఎండోస్కోపీ ఫస్ట్ చూసాము, వెనక అది దాంట్లో వచ్చి మన రిఫ్లెక్స్ అయినా అనేసి కన్ఫర్మ్ చేయాలంటే అడిషనల్ టెస్ట్ ఉందా చేసేదని ఉంది. అది వచ్చి ఫస్ట్ అది మొటిలిటీ, అది వచ్చి మూమెంట్, ఫుడ్ పైప్లో మూమెంట్ కరెక్ట్గా ఉందా, ఫుడ్ కరెక్ట్గా కడుపులోగా పోయినా అట్లా చూసేదని మానోమెట్రిక్ టెస్ట్ చేస్తాం. అట్లా వెనక వచ్చి ఏమింటే అది 24 hours pH అండ్ ఇంపెడెన్స్ మానోమెట్రీ చెప్తాం. అది వచ్చి మనం ఎట్లా అంటే ఒక సన్న ట్యూబ్ని మనం నోస్లో ఉండి ఇట్లా కడుపులో పెట్టేస్తాం. అది వచ్చి మనం అది ఇచ్చేసి ఒక మిషన్ మరి ఉంది ఈసీ ఆపరేట్ చేసే మరి, అది అట్లా 24 hours పేషెంట్ పెట్టేస్తే వాళ్ళకి వచ్చి రెగ్యులర్గా వాళ్ళ డే టు డే యాక్టివ్ చేయొచ్చు, ఫుడ్ ఎత్తుకోవచ్చు, పండుకోవచ్చు, నీళ్ళు తాగొచ్చు. సో మనం ఏమింటే 24 hours వాళ్ళ ఈసోఫాగస్ అండ్ స్టమక్ యాక్టివిటీస్ని మానిటర్ చేసేది. సో పీహెచ్ వేరియేషన్స్ అంతా ఉంది. ఇప్పుడు స్టమక్లో యాసిడ్ సెక్రీట్ చేస్తే పీహెచ్లో అవును, ఫుడ్ పోతే అది పీహెచ్ న్యూట్రలైజ్ అయ్యి హై అవును. సో ఆ పీహెచ్ మానిటరింగ్ స్టమక్ అండ్ ఫుడ్ పైప్ ఈసోఫాగస్లో 24 hours ఆ టెస్ట్లో తెలిసిపోను. సో అప్పుడు వచ్చి మనం కోరిలేట్ చేయొచ్చు, పేషెంట్కి ఉండే మంట అప్పుడు ఆ రిఫ్లెక్స్ అయినా. సో ఆ మరి మనం కోరిలేట్ చేయొచ్చు, మనం దానికనే ట్రీట్మెంట్ చేసేదని అది ఇంపార్టెంట్ టెస్ట్ అదంతా.